ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన. ఆ వీడియో అయితే మన సబ్స్క్రైబర్ అయితే సెండ్ చేసినారు. అందుకే ఈరోజు అయితే చేసిన. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఫాలో అయితే చేసేసేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరి వీడియోస్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. అదేవిధంగా మీకు ఈ లింక్స్ ఏమైనా ప్రాబ్లం అయితే డిస్క్రిప్షన్ కింద వీడియో అయితే పెట్టిన ఆ వీడియో అయితే చూసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీలో కానీ ఐడీలో కానీ అయితే పెట్టినా చూడండి. అక్కడికి వెళ్ళి కానీ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. స్కానర్ కానీ ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకున్నారో అక్కడ కానీ ఎక్స్ప్లెయిన్ అయితే చేసి పెట్టినాను. అలాగే ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఎలక్ట్రిషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసేయండి. దాంట్లోకి వచ్చేసిన తర్వాత ఫుల్ ప్లాట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఫుల్ ప్లాట్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీకు టెస్ట్ ఉంటుంది కానీ టెస్ట్ అయితే కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీకు కలర్ అయినా కానీ ఏదైనా కానీ ఇలా అయితే చేంజ్ చేసుకోండి. ఇలా అయితే వచ్చేస్తుంది. మీకైతే టెస్ట్ అయితే ఏం టచ్ చేయకండి. ఓన్లీ ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకున్నా. ఇక్కడ 2 ఫొటోస్ అయితే ఇచ్చేసి ఉంటాను. ఆ ఫొటోస్ అయితే ఇలా పెట్టుకొని మనం ఏం చేయాలంటే 5.24 మిల్లీ సెకండ్ వరకు వచ్చే ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఫోటో యాడ్ చేద్దాం. ఒకటి ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా పైన ట్రిమ్ చేసుకుందాం. ట్రిమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేద్దాం. మనము ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పైన ట్రిమ్ చేసుకుందాం. ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఇలా మళ్ళీ ఎక్స్ట్రా పైన ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకొని ఇలా మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా పాన్ ట్రిమ్ చేసుకోనండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో కానీ ఇలా సేమ్ టూగా ఇలా అయితే యాడ్ చేసుకునండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఈ విధంగా ఫొటోస్ అయితే మీరైతే ఇలా యాడ్ చేసుకునండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా ఇలా మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకునండి. మళ్ళీ ఎక్స్ట్రా పాన్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ఈ విధంగా ఫొటోస్ అయితే అన్ని ఫొటోస్ అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇలా లాస్ట్ వరకు అయితే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ వచ్చేసేయండి. టైం చెప్తే అక్కడ వరకు వచ్చేసేయండి. 5.24 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ ఫోటో ఉంటుంది కదా, స్టార్టింగ్ ఫోటో మీద క్లిక్ చేసుకుని మూవ్ డాన్స్లోకి వెళ్ళి కీ యానిమేషన్లో చూసుకొని కీ యానిమేషన్ అయితే ఉంది. ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ పడుతుంది. కాపీ లేయర్ వచ్చేసి ఈ ఫోటో అయితే డిలీట్ చేద్దాం. ఈ ఫోటో డిలీట్ చేసేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ పడుతుంది. పేస్ట్ ఎల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా అయితే ఒకసారి అయితే చూసుకోండి. ఫోటో ఎఫెక్ట్స్ అయితే వచ్చిందో లేదో చూసుకొని ఇలా అయితే వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా ముందుకైతే స్కోర్ చేయండి. 7.27 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా పేస్ట్ అయితే చేస్తే ఇలా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ 3 డాట్స్ మీద ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా మళ్ళీ అయితే ఇలా ముందుకైతే స్కోర్ పేసి 9.34 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా పేస్ట్ అయితే చేసేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా టైం చెప్తే అక్కడి వరకు వచ్చేసేయండి. 11.46 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఈ విధంగా మళ్ళీ టైం చెప్తే అక్కడి వరకు వచ్చేసేయండి. 13.54 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి మళ్ళీ పేస్ట్ అయితే చేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ఈ విధంగా ఇలా అయితే వచ్చేసింది. ఈ ఫోటో ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా అయితే వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ టైం ఇస్తే అక్కడ వరకు వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ 6.26 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుని మూవ్ డాన్స్ వెళ్ళి కీ యానిమేషన్లో చూసుకొని కీ యానిమేషన్ అయితే ఉంది. ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ పడుతుంది. కాపీ లేయర్ వచ్చేసి ఈ ఫోటో అయితే డిలీట్ చేద్దాం. మనం ఇప్పుడు ఈ ఫోటో అయితే డిలీట్ చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేద్దాం. 6.26 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ పడుతుంది. పేస్టైల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది కదా, ఈ కలర్ ఆన్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఉంటే టైమింగ్ ఆఫ్ చేసుకొని ఇలా పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా ముందుకైతే స్కోర్ పేసి 9.33 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటోకి కానీ సేమ్ టు పేస్ట్ అయితే చేయండి. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ముందుకైతే స్కోర్ పేసేయండి. మళ్ళీ ఇక్కడ 10.40 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటోకి కానీ పేస్ట్ అయితే చేయండి. ఇలా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా
ఈ విధంగా 12.50 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేస్ట్ అయితే చేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ అయితే చేసిన తర్వాత మీరు సెట్టింగ్ పక్కన షేర్ అయ్యి కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. జై హింద్.